ఊరికే తెలియని చేష్టలు చేసుకుంటా మొత్తం అంతా గబ్బులు చెప్తారు. ఈరోజు రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ చెరువులన్నింటినీ నింపాలి. ఏదో తీసుకొని వచ్చినాము, ఆ కాలువలు పాసాన్ అయిపోయినాయి, ఏదో గుంతలు నింపినాము అని కాదు. 2 సంవత్సరాలుగా అసలు చెరువులు ఏ చెరువు నిండలేదు. ఖచ్చితంగా అన్ని చెరువులు నిండాలి. మీకు అవసరమైతే అక్కడున్న మా రైతులు, ఆ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరో ఒకరిద్దరే తెలిసి ఉంటారు ఆ ఊర్లలో. వాళ్ళ వల్ల చేత కాకపోతే డెఫినెట్గా చెప్పండి. దాంట్లో ఏం భేషజాలు ఏం లేదు. రైతుల విషయంలో వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకి చెప్పాలి, ఈ పార్టీ వాళ్ళకి చెప్పాలి. రైతుల్లో ఎక్కడ కానీ పార్టీలు కానీ ఉంటుంటారు. ఎందుకంటే ఇది అంతా ఎట్లా తయారవుతుందంటే పీపీపీ మోడ్లో జరుగుతుంది అనమాట. ఆయన ఎక్కడో ఉంటాడు. అదేదో సినిమాల్లో ఉంటే వామ్మ మెరుపుతీగ అన్నట్టు నెలకు ఒకసారి 2 రోజులు వస్తారు. ఇక్కడ వాళ్ళ అటెండర్లు పిఏలు ఏదో చూసుకుంటా అంటారు. వాళ్ళకు తెలియదు, ఈ అవగాహన లేదు. కాబట్టి మంచో చెడో నువ్వు గెలిచావు. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నదానిలో నువ్వు నాశనం చేయొద్దు. హార్టికల్చర్ మంచి పంటలు పండే ప్రాంతంలో ఇప్పటికీ గిట్టుబాటు ధర మీద ఏమీ చేయలేకపోతున్నారు. అరటి అలాగే ఉంది, చీనీ అలాగే ఉంది, ఒక దానిమ్మ కోటే కొద్దిగా స్టేబుల్గా ఉంది. టమోటో చూసాం, నిన్నటి వరకు 300-400 రూపాయలు బాక్స్ పలికింటే ఈరోజు 60 రూపాయలకు వచ్చింది. అంత బ్రోకర్లదే రాజ్యం అయిపోతుంది. తను అడిగేవాడు, ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉంటా అంటే ఏమని అనుకోవచ్చు. ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ఫీర్ అయినా అనుకో, నువ్వు కొనకపోతే మేము కొంటామని మార్కెట్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఖచ్చితంగా వీళ్ళు కూడా రేట్ పెంచుతారు. ఆ పద్ధతి ఎక్కడ కనపడుతోంది? సో ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ధర్మవరం పిఏబిఆర్ రైప్ కెనాల్లో ఉన్న అన్ని చెరువులు నింపాలి. ఈ రైతాంగం అందరినీ తీసుకొని పోయి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేసే పరిస్థితి. మీరు అడాతడపా చేసినా కూడా మేము ధర్నా చేస్తాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ తెలుగుదేశం దాంట్లో ఆ పసుపు పురుగా అది ఏందో వచ్చి పొలుసా అది వచ్చి మొత్తం అంతా చెట్లని తినేస్తాం. మా యాప్ ఏమంటాడు చంద్రబాబు అతను ఏం తెలుసండి, డ్రోన్లో వస్తుందంట, డైరెక్ట్ చూస్తుందంట, పట్టుకుంటుందంట. ఇది ఎక్కడ నువ్వు ఇంట్లో దోమలు చంపలేవు. అట్లా తోటలో వచ్చి రైతాంగానికి ఎందుకు ఊరికే డ్రోన్లో వచ్చి చంపేది? ఇవన్నీ కథలు మానండి. నువ్వు ఇవ్వాల్సింది ఏంది? మంచి నీళ్ళు ఇవ్వండి, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి. వేరేది ఏం అవసరం లేదు. పడిపోయిన దానికి పంట నష్టపరిహారం లేదు, అరటికి కానీ ఏ దానికి లేదు. పంట నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చినాడు చెప్పండి? ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇచ్చినాడు చెప్పండి? రైతులకు ఏం చేసినాడు చెప్పండి? నేను కాదు, ఇంతకుముందు పోతే ముసలోళ్ళు చెప్తున్నారు ఇతన్ని నమ్మి మోసపోయినాము అని చెప్పేసి. వాళ్ళు చెప్తున్నారు బాగా 1500 రాలే, 3000 నిరుద్యోగ వృత్తి రాలే, ఇదని. నిన్న అచ్చెన్నాయుడు ఎప్పుడో ఇచ్చినాడు వ్యవసాయ శాఖ మంత్రి. మేము చేసినట్టు రాయలసీమకి ఏదైనా చేయండి. మీరు చేసినంత ద్రోహం రాయలసీమకి ఎవరు చేసినాడు? మీరు భేషజాలకు పోకుండా రైట్ కెనాల్లో ఉన్న అన్ని ట్యాంక్స్ నింపాలని చెప్పేసి కోరుతున్నాను.